వారణాసి సాహితీ వారధి వారు 2024వ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా ఆన్లైన్ విధానంలో నిర్వహించిన తృతీయ వార్షిక ఏకపత్ర కథల పోటీలో 4వ ప్రోత్సాహక బహుమతి పొందిన కథ పేరు 99 క్లబ్. రచయిత్రి డాక్టర్ ఆర్ ఉమా శర్మ. ఇక కథలోకి వెళదామా? పూర్వం అమరావతి పట్టణాన్ని జయసింహ అనే రాజు పరిపాలించేవాడు. అతని రాజ్యం సుభిక్షంగా ఉండేది. రాజు స్వయంగా ప్రజల జీవితాలను మారువేషంలో వెళ్లి చూసేవాడు. ఒకరోజు అలా బయలుదేరిన జయసింహకు ఒక రైతు కుటుంబం కనిపించింది. ఒక రైతు తన భార్య మరియు కొడుకుతో సంతోషంగా పొలం పనులు చేసుకుంటూ కనిపించాడు. అతని సంతోషాన్ని చూసి రాజు అతను అంత సంతోషంగా ఉండటానికి కారణం ఏమని మంత్రిని అడిగాడు. అప్పుడు మంత్రి చెప్పారు, అతను 99 క్లబ్లో సభ్యుడు కానందువల్ల అలా సంతోషంగా ఉన్నాడులేండి అని. రాజుకు ఏమీ పాలుపోలేదు. సరిగా వివరించమని అడిగారు. అప్పుడు మంత్రి, ఇప్పుడు నాకు మీరు 99 బంగారు నాణేలు ఇస్తే మీకు 6 నెలల తరువాత జవాబు చెప్తాను అని అన్నారు. చేసేది లేక రాజు 99 బంగారు నాణేలు మంత్రికి ఇచ్చారు. వెంటనే మంత్రి ఆ నాణేలు ఉన్న సంచిని ఆ రైతు ఇంటి ముందు వేసి దానిపైన కొద్దిగా గడ్డి కప్పారు. రాజు మంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతలో రైతు ఇంటివైపు వచ్చి పశువులకు గడ్డి పెట్టబోగా అక్కడ నాణేల సంచి కనిపించింది. వెంటనే అందులో ఏముందో అని చూసి రైతు అవాక్కయ్యాడు. చుట్టూ తేరిపారా చూశాడు. ఎవరూ అగుపించలేదు. సరే చూద్దాము ఇందులో ఎన్ని నాణేలు ఉన్నాయో అనుకుంటూ వాటిని లెక్కించసాగాడు. ఎన్నిసార్లు లెక్కపెట్టినా 99 నాణేలు మాత్రమే వస్తూ ఉన్నాయి. అంతే. ఆ రైతుకి ఎంత సంతోషం వేసిందో అంతే నిరాశ కలిగింది. ఎలాగైనా ఇంకొక నాణెం కలిపి మొత్తం 100 నాణేలు చేయాలి అని పగలు రాత్రి నిద్రాహారాలు మాని పనిచేయసాగాడు. మరలా కొన్ని రోజులకు నాణేలను లెక్కించగా అందులో 97 నాణేలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు భార్యను పిలిచి అడుగగా తాను 2 నాణేలు ఖర్చు పెట్టి చీరలు కొన్నానని చెప్పింది. అప్పుడు తన భార్యను ఆ రైతు నానా మాటలు అని బాగా కొట్టసాగాడు. ఇల్లంతా గొడవగా మారిపోయింది. ఇంకొక 2 రోజులకు మరలా రైతు నాణేలను లెక్కించాడు. మరొక 2 నాణేలు తగ్గి కేవలం 95 మాత్రమే ఉన్నాయి. అప్పుడు రైతు కొడుకు తాను వాటిని ఖర్చు చేశానని చెప్పాడు. అప్పుడు రైతుకు మరింత కోపం వచ్చి కొడుకును చితక్కొట్టాడు. తాను 99 నాణేలను 100 చేయాలని కష్టపడుతూ ఉంటే అవి రోజురోజుకు తగ్గిపోవడంతో మానసికంగా జబ్బు చేసింది. రోజూ ఇంట్లో గొడవలు, పోట్లాటలు, నరకప్రాయంగా మారింది ఇల్లు. ఇలా 6 నెలలయింది. మంత్రి రాజు జయసింహను తీసుకుని ఆ ఇంటి దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ ఇంటి పరిస్థితి చూసి రాజుగారి మతి పోయింది. ఏంటి, ఆ రైతు కుటుంబం ఎంతో సంతోషంగా ఉండటానికి అని నేను ఆ రోజు కారణం అడిగాను కదా, మరి ఈనాడు వీరి ఇల్లు నరకప్రాయంగా ఉన్నది ఎందుకు మారింది అని మంత్రిని అడిగాడు. అప్పుడు మంత్రి చెప్పారు, ఈ రైతు దొరికిన 99 నాణేలను హాయిగా వాడుకొని సంతోషించకుండా లేని ఒక నాణెం కొరకు పాకులాడాడు. సంతృప్తికరమైన జీవితాన్ని పాడుచేసే దురాశ వల్లనే ఆ రైతు 99 క్లబ్లో సభ్యత్వం పొందాడని అన్నాడు. 99 క్లబ్ అనగా అదొక్కటి లేదు, ఇదొక్కటి లేదు అని ఆలోచించే దురాశ మాత్రమే అని మంత్రి రాజుకు తెలియజేశారు. రాజు మంత్రి ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరారు.